ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం. తెలంగాణ కాంగ్రెస్ లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే గుర్తు చెప్పారనమాట. ఇక ఈ నెలాఖరులోపు మొదటి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 4,50,000 ఇండ్ల ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇక వైఎస్ఆర్ హయాంలో ప్రతి గ్రామంలో కూడా అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించుకున్నట్లుగానే ఈ ప్రభుత్వం కూడా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతుందని స్పష్టం చేశారు. ఇక ముఖ్యంగా శనివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మంత్రుల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారనమాట. ఇక గాంధీ నగర్ క్రాస్ మైలారం గుట్టపై ఇండస్ట్రియల్ పార్కులు అయితే ఏర్పాటు చేశారనమాట. మొత్తానికి నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్లను పేపర్లో ఫోటోలు వేయించి ప్రజలు మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు అడిగారని ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1,50,000 ఇళ్లు మాత్రమే నిర్మిస్తే నేడు ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలోనే 4,50,000 ఇల్లు నిర్మించబోతుందని చెప్పారనమాట. సో ఇందులో నెలాఖరు లోపు అంటే ఆగస్టు నెలాఖరులోపు అంటే ఆగస్టు 15 తారీఖు తర్వాత మొత్తానికి ఇప్పటికే మొదటి విడత అయితే ఆల్రెడీ చాలా మంది 6 గ్యారెంటీలు అప్లికేషన్ కూడా చేసుకున్నారు. దఫల వారీగా ఇవన్నీ కూడా మొదటి విడత స్లాబ్, బేస్మెంట్ ఈ రకంగా అయితే విధి విధానాలు ఇంటింటి సర్వే అయితే త్వరలో చేయబోతున్నారు. ఇప్పటికీ అర్హుల లిస్ట్ కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉందట. సో అట్టహాసంగా మొత్తానికి నెలాఖరికి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూసిన వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు. కొంతమంది ఇంకా తెలిసి తెలియక చేస్తున్నారు. అయితే వారికి మరొక అవకాశం కూడా కల్పించాలని లబ్ధిదారులు అయితే అంటున్నారు. సో ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎటువంటి చిన్న సమాచారం వచ్చినా, ఎటువంటి కొత్త రూల్స్ వచ్చినా, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించి పథకాన్ని ఎలా లబ్ధి పొందాలి, అన్నీ కూడా సమాచారం వచ్చిన వెంటనే తెలియాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులందరూ